హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. చాలా రోజులు అయ్యింది ఫుల్ వీడియో చేసి. ఈ మధ్య ఓన్లీ షార్ట్స్ పెడతా ఉన్నాను. ఎందుకంటే మార్కెట్లో ఏం పెద్ద మూమెంట్ లేదు. యాక్చువల్గా చెప్పాలంటే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి కంటిన్యూస్గా ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కరోనా నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2021లో కరోనా వచ్చిన దగ్గర నుంచి, దాని తర్వాత మన అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఆయన జెర్మీ పోవల్ గారి ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం, దాని తర్వాత రష్యా ఉక్రెయిన్ వార్ రావటం, ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరుగుతుంది. కొంతవరకు చెప్పాలంటే మిగతా మార్కెట్ల మీద కంపేర్ చేస్తే టారిఫ్ వార్ ఒకటి వచ్చింది. ఆయన ప్రెసిడెంట్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత టారిఫ్స్ అనౌన్స్ చేయడం, ఇట్లా కంటిన్యూస్గా ఏదో ఒక అడ్డంకులు వస్తానే ఉన్నాయి. మన మార్కెట్ రైజ్ అయ్యే టైంలోనే ఏదో ఒకటి అడ్డం వచ్చి పడతా ఉంది. మొన్న రీసెంట్గా మన బిట్ కాయిన్ ఆల్ టైమ్ హై $1,12,000కి వెళ్ళింది. అక్కడి నుంచి పడి ప్రస్తుతం $1,03,000 $4,000 దగ్గర ఆగి ఉంది. నిజం చెప్పాలంటే $1,00,000 కింద పడినంత వరకు మనకేం భయం లేదు. ఎందుకంటే అమెరికాలో ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది, బిల్లు పాస్ అయిపోయింది. స్టేబుల్ కాయిన్ బిల్ అనేది ఒకటి పాస్ అయింది. కాకపోతే దాన్ని ఒక అమెండ్మెంట్ బిల్లుగా పట్టరావాలంటే దానికి చాలా ప్రాసెసింగ్ ఉంది, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లయినా అమెరికాలో క్రిప్టో కరెన్సీని రెగ్యులరైజ్ చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన ప్రెసిడెంట్ ట్రంప్ గారు శతవిధాలుగా ప్రయత్నించి ఎట్లయినా రెగ్యులరైజ్ చేస్తాడు, తప్పకుండా చేసేస్తారు, ఆగస్టు కల్లా చేసేస్తారు. ఆయన ఆ విషయంలో ఏం తగ్గేది లేదంటున్నాడు. ఎందుకంటే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ చూసారంటే దగ్గరగా $3.2 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. తక్కువ మార్కెట్ క్యాప్ కాదు. ఆల్ ఓవర్ వరల్డ్ $3.2 ట్రిలియన్ వర్త్ ఆఫ్ మార్కెట్ క్యాప్ ఉందంటే పెద్ద ఇండస్ట్రీ, ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ. ఫ్యూచర్లో చాలా ఫ్యూచర్ ఉంది, విపరీతంగా పెరుగుతాయి కాయిన్స్ అన్నీ. కాకపోతే ఇటువంటి జియో పొలిటికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కనుక మనం ఫేస్ చేయాలి, తప్పదు. యాజ్ ఎ ఇన్వెస్టర్ కొన్ని రోజులు మనం ఓపిక పట్టాలి. నేను అనుకోవటం జియో పొలిటికల్ టెన్షన్స్ నెక్స్ట్ మంత్ ఏమన్నా సెటిల్ అయిపోతే ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అనేది ఇంకా పెద్దగా ఇప్పటివరకు ప్రస్తుతానికైతే పెద్దగా ఇంపాక్ట్ అవ్వలేదు, కానీ ఫర్దర్గా పెరగకుండా ఆపింది మార్కెట్ని. కనుక ఇక్కడి నుంచి ఫర్దర్గా అది ఆ ఇష్యూ ఎట్లా సెటిల్ అవుద్ది, ప్రెసిడెంట్ ట్రంప్ గారు మరి అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఇంకో 2 వారాలు పొడిగించాడు. ఆయన 2 వారాలు నెగోషియేషన్స్ చేసి ఇరాన్తో, దాని తర్వాత మన అమెరికా వాళ్ళు ఈ వార్లో ఎంటర్ అవటం అనేది జరుగుద్దని చెప్పాడు. ప్రస్తుతానికైతే గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. ఇంకా మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి అయితే ఒక మేజర్ అడ్డం ఉన్నది ఈ బిల్లు, అమెరికాలో బిల్లు పాస్ చేయడం సంగతి వాళ్ళు తీవ్రంగా వర్కౌట్ చేస్తున్నారు. ఈ బిల్లు ఎలా ఉండబోతుంది, ఏమేమి స్టేబుల్ కాయిన్స్ రెగ్యులరైజ్ చేస్తారు ఏంటనే దాని మీద కొంచెం భజ్జన పడుతున్నారు. అందరూ ఇన్వెస్టర్స్ అంతా వెయిటింగు ఆ బిల్ ఎలా ఉండబోతుంది. ఎందుకంటే అమెరికాలో బిల్లు పాస్ అయిపోయిందంటే రెగ్యులరైజేషన్ అయిపోయిందంటే అయిపోద్ది, అది నో డౌట్. ఆగస్టు కల్లా ఖచ్చితంగా అయిపోద్ది. అది అయిపోతే మిగతా కంట్రీస్ ఇంక్లూడింగ్ మన ఇండియా అన్ని కంట్రీస్ రెగ్యులరైజ్ చేసేస్తుంది. దాంట్లో మీకు ఏమాత్రం సందేహం లేదు. ఫ్యూచర్లో ఇది క్రిప్టో అనేది ఒక బ్రహ్మాండమైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇవాళ గుర్తుపెట్టుకోండి, నేనున్నా లేకపోయినా మేబీ డౌన్ ద లైన్ ఒక 4-5 years మరి మీరు ఓపిక పెట్టారంటే మంచి అసెట్స్ అవుతాయి. ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన అసెట్ వాల్యూ అవుతుంది. మీరు ప్రాపర్టీస్ ఎట్లా అయితే పెరిగినాయో, మన గోల్డ్ ఎలా పెరుగుతుందో అట్లాగే క్రిప్టో కరెన్సీ కూడా పెరుగుద్ది.
బాగా వెయిట్ చేయండి. బిట్ కాయిన్ ఖచ్చితంగా ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో చూసారంటే $1,25,000 టచ్ చేయడం ఖాయం ఈ ఇయర్ ఎండ్ కల్లా. కొంచెం ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అడ్డం పడుతున్నాయి, అదే వచ్చిన ప్రాబ్లము. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తుంది అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యూరప్ కంట్రీస్, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఇరాన్ని రష్యా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇంకా ఎలా ఉండబోద్ది ఏంటనేది వెయిట్ చేసి చూడాలి. కాకపోతే నా సజెషన్ అయితే ఈ డిప్స్లో బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోండి తప్ప ధైర్యంగా హోల్డ్ చేయండి. కాయిన్స్ అన్నీ ధైర్యంగా హోల్డ్ చేయండి. ఓన్లీ మెమీ కాయిన్స్ మాత్రం వద్దు, అవాయిడ్ చేసేయండి మెమీ కాయిన్స్. వీలుంటే షిబా కాయిన్ ఏమన్నా హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ కొన్న ప్రైస్ నియరెస్ట్ ప్రైస్ వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోయి మంచి స్టేబుల్ కాయిన్స్ లైక్ ఆడా కార్డినో, XRP, డాజ్ కాయిన్ అటువంటి కాయిన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దాని తర్వాత మంచి కాయిన్స్, చాలా కాయిన్స్ ఉన్నాయి, ఆ కాయిన్స్ అన్నీ లిస్ట్ చూసుకోండి, చెక్ చేసుకోండి. మంచి స్టేబుల్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. కొత్త కాయిన్స్ చాలా వస్తున్నాయి, వాటిలో తొందరపడి ఇన్వెస్ట్ చేయబాకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ కాయిన్ అని వచ్చింది. ట్రంప్ కాయిన్, ఇలేనియా కాయిన్, ఇట్లా వచ్చినాయి కొన్ని కాయిన్స్. అవన్నీ మన ఎంత డిస్టర్బ్ చేసినా మీ అందరికీ తెలుసు. దాని తర్వాత ఇలాన్ మస్క్ కాయిన్ అని పట్టుకొచ్చారు, అవన్నీ ఫేక్, అవన్నీ నమ్మకండి. దాని తర్వాత ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలామంది వీడియోలు పెడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు. ఇట్లాగా నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు 21,000 ఇన్వెస్ట్ చేశారంటే 1 monthలో 1.5 lakhs అయిపోతుంది. అవన్నీ ఫేక్, నమ్మబాకండి. దయచేసి ఎవరు కూడా అటువంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు పోగొట్టుకోబాకండి. ఇప్పుడు మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్, లైట్ కాయిన్ బాగా డిప్స్లోకి వస్తే అరౌండ్ $80-90 వచ్చిందంటే ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. అదొక కాయిన్ గుర్తుపెట్టుకోండి, అది బ్రహ్మాండమైన కాయిన్. త్వరలోనే సొలానా, డాజ్ కాయిన్, XRP ఈ 3 ETF వస్తాయి. XRPకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ మంత్ జూలై 16వ తారీఖున ఒక కోర్టు హియరింగ్ ఉంది. ఆ హియరింగ్ అయిన తర్వాత కానీ అది పెరగదు. దాని మీద ఉన్న కోర్టు కేసులు క్లియర్ అయితే కానీ ఈటీఎఫ్కి అప్రూవల్ కాదని అనౌన్స్ చేశారు. కనుక నెక్స్ట్ మంత్ వరకు మనం వెయిట్ చేసి చూడాలి. ఈలోపు మీరు ట్రేడింగ్ చేసుకోండి. ట్రేడింగ్ చేసుకోవడానికి మీకేం ప్రాబ్లం లేదు, బయింగ్ సెల్లింగ్ చేసుకోండి. ఎందుకంటే XRP చూసారంటే ప్రస్తుతం 180-190 దగ్గర ఉంది మన ఇండియన్ మనీలో, కనుక ఖచ్చితంగా బయింగ్ చేసుకోవచ్చు. అలాగే ఆడ చూసారంటే 51-52 రూపీస్ దగ్గర ఉంది. చూసుకొని బై చేసుకుని ఓ 10 రూపీస్ మార్జిన్ పెట్టుకుని కొంచెం ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అన్నీ తగ్గేంత వరకు కొంచెం అట్లా ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటే డైలీ మీకు ఏదో ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. దాని తర్వాత మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఎవరైనా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. ఆ CoinDCX ఎక్స్చేంజ్ లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా యాప్ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. మీరు కేవైసీ చేసిన 1 అవర్కి ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఫ్యూచర్స్ కూడా ట్రేడింగ్ చేసుకుంటున్నారు. బాగుంది ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా, చూసుకొని ఫ్యూచర్స్లో ట్రేడింగ్. కాకపోతే మన వాళ్ళు ఇస్తున్న లివరేజ్ మాత్రం కొంచెం తక్కువ పెట్టుకోండి. 8 to 10 లివరేజ్ పెట్టుకుంటే 10x పెట్టుకుని ఒక 5,000-10,000 క్యాపిటల్ పెట్టుకుంటే డైలీ ఒక 1,000-1,500 ఎర్న్ చేయొచ్చు. జాగ్రత్తగా చేసుకుంటే ఖచ్చితంగా చూసుకుని చేసుకోండి. దాని తర్వాత ఎథీరియం ఒకటి డౌన్ అవుతుంది. ఎథీరియం ప్రస్తుతం మన ఇండియన్ మనీలో 2,17,000 దగ్గర ఉంది. ఇంకొంచెం టిప్స్ వస్తే ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. చూసుకుని కాయిన్స్ అన్నీ మన డాజ్ కాయిన్ 14 రూపాయల దగ్గర ఉంది, ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. దాని తర్వాత సొలానా చూసారంటే 12,000-13,000 రూపీస్ దగ్గర ఉంది,
చూసుకుని బై చేసుకోండి. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. స్టేబుల్ కాయిన్స్ మీకు ఏమన్నా నచ్చితే ఖచ్చితంగా బై చేసుకోండి. ఇంకోటి మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో నాతో చాట్ చేస్తే మీకు నేను ఆ లింక్ పెడతాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూసుకుని మీరు నాతో చాట్ చేసి మీ డౌట్స్ అడిగితే నేను ఏ ఫ్రీ టైంలో ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక నుంచి కంటిన్యూస్గా డైలీ చేయకపోయినా వారానికి 2-3 వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను. కొంచెం ఈ అమెరికా ఇష్యూ, ఈ వార్ ఇష్యూ, జియో పొలిటికల్ టెన్షన్ ఇష్యూ ఏంటనేది తేలేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండటం బెటర్. తొందరపడి అమ్మమని మాత్రం మీకు చెప్పను. ఫ్యూచర్లో ఇది ఒక బ్రహ్మాండ ఎసెట్ అవుద్ది. ఖచ్చితంగా డిప్స్ వచ్చినప్పుడల్లా బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోండి తప్ప సెల్లింగ్ చేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్ చేయండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.